హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు దేవల్ల వ్లాగ్స్. ఈరోజు మనము ఎంత జ్యూసీగా, టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీ చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే లడ్డూలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు అయితే నా ఛానల్‌ని చూడని వారు ఉంటే చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అప్పుడైతే అన్ని వీడియోస్ చూడొచ్చు నేను పెట్టే వీడియోస్. ఇందులో 3 గ్లాసుల రవ్వను వేయించుకోవాలి నెయ్యిని వేసి. బాగా వేయించుకున్నాక, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 3 గ్లాసుల ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరితో కూడా. నేనైతే ఎండు కొబ్బరితో చేశానండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 3 గ్లాసుల చక్కెరను కూడా తీసుకోవాలి. సమాన క్వాంటిటీలో తీసుకోవాలండి. మీరు కొంచెం తక్కువ వేసుకునేది ఉంటే తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసుల చక్కెరను వేసుకున్నాను. చక్కెర తడిసేంత వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెమే పోసుకోవాలండి వాటరు. నాకు ఈ వాటర్ అయితే కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇలా కలుపుకుంటూ అందులో కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకున్నాక ఇలా రవ్వను అలాగే కొబ్బరి పొడి మిశ్రమాన్ని రెండింటిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అప్పుడైతే చక్కెరకి బాగా పడుతుంది ఆ పొడి అనేది. ఇలా మొత్తం పొడి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేయాలండి, ఎందుకంటే కొంచెం చల్లారాలి. ఆ తర్వాత ఇలా చేయితో ప్రెస్ చేస్తూ లడ్డులాగా చుట్టుకోవాలి. ఈ కొలతలతో అయితే నాకు చాలా క్వాంటిటీలో లడ్డూలు అయ్యాయండి. ఇలా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇందులో అయితే నేను జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.